మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇచ్చే నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hello everyone, welcome to PR Academy YouTube channel viewers and subscribers. Myself Sagar from Computer Science faculties. Recently the Railway Recruitment Boards has released a new notification regarding to the technical grade 1. So here technical grade 1, ఈ technical grade 1 నోటిఫికేషన్లో ఏంటంటే మనకి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ నుంచి 20 మార్క్స్ వస్తాయండి. హౌ మెనీ మార్క్స్ ఆర్ దేర్? 20 మార్క్స్ ఆర్ దేర్. ఓకే, so the basics of computers and applications, its weightage is 20 marks. So now we have to look at the syllabus of the basics of computers and applications. So ఈ basics of computers and applications syllabus మనం ఒకసారి విశ్లేషిద్దాం. See, this is the basics of computers and applications. Okay, the first one is architecture of computers. వాట్ ఈజ్ మెన్ బై ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్? ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఏంటి? కంప్యూటర్స్ పూర్వం నుంచి ఈ రోజు వరకు కూడా ఫ్రమ్ ఓల్డెన్ డేస్ టు టిల్ నౌ వాటి యొక్క ఆర్కిటెక్చర్ అనమాట. హియర్ వాట్ ఈజ్ మెన్ బై ఆర్కిటెక్చర్? అండ్ ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ డిజైన్. ఓకే, ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ డిజైన్. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్లో మనకు మెయిన్గా సబ్ టాపిక్స్ అసలు ఏంటి ఉన్నాయనేది ముందు మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ద సబ్ టాపిక్స్ కమింగ్ ఫ్రమ్ దిస్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్? హియర్ సబ్ టాపిక్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ సబ్ టాపిక్ ఈజ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, కంప్యూటర్స్ జనరేషన్స్ అనమాట. సో ఇప్పుడు మనకేంటంటే పూర్వం నుంచి ఈరోజు వరకు కూడా అసలు కంప్యూటర్స్ని ఎలా యూజ్ చేసేవాళ్ళు, ఫస్ట్ జనరేషన్లో ఎలా యూజ్ చేసేవాళ్ళు, సెకండ్ జనరేషన్లో ఎలా యూజ్ చేసేవారు, ప్రజెంట్ ఇప్పుడు మనం ఏ జనరేషన్లో ఉన్నాం? 5th జనరేషన్లో ఉన్నాం. అంటే ఫస్ట్ జనరేషన్ నుంచి 5th జనరేషన్ వరకు ఏ కంప్యూటర్స్ యూజ్ చేస్తారో మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ జనరేషన్లో మనం ఏ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ యూజ్ చేసామంటే వాక్యూమ్ ట్యూబ్స్. ఓకే, ఫస్ట్ జనరేషన్లో ఏ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ యూజ్ చేసామంటే వాక్యూమ్ ట్యూబ్స్. నెక్స్ట్, సెకండ్ జనరేషన్ ట్రాన్సిస్టర్స్. సో సెకండ్ జనరేషన్ ఏంటంటే ట్రాన్సిస్టర్స్. థర్డ్ జనరేషన్ ఐసీస్. హియర్ వాట్ ఈజ్ మెన్ బై ఐసీస్? ఐసీస్ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఓకే, నౌ కమింగ్ టు ద 4th జనరేషన్. 4th జనరేషన్లో ఏంటంటే మైక్రో ప్రాసెసర్స్. Now coming to the 5th generation. Now we are in 5th generation. Okay, in 5th generation we have AIs. What is meant by AIs? Artificial intelligence. AI is nothing but artificial intelligence. Okay, so previously the railways or whatever ఏ ఎగ్జామ్స్లో అయినా ఈ జనరేషన్స్ నుంచి కంపల్సరీ మనకు ఒక బిట్ అనేది కంపల్సరీ వస్తుందండి. అంటే వాడు ఎలా అడుగుతాడంటే ఫస్ట్ జనరేషన్స్లో మనం ఏ కంప్యూటర్స్ యూజ్ చేసేవాళ్ళం? వాక్యూమ్ ట్యూబ్స్. సెకండ్ జనరేషన్స్లో ట్రాన్సిస్టర్స్. థర్డ్ జనరేషన్లో ఐసీస్. 4th జనరేషన్లో మైక్రో ప్రాసెస్. 5th జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇలా మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద అనదర్ సబ్ టాపిక్. ఓకే, అనదర్ సబ్ టాపిక్. సో అనదర్ సబ్ టాపిక్ ఏంటండి? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దీంట్లో జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అయిపోయిన తర్వాత అనదర్ సబ్ టాపిక్ ఏంటంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్. బ్లాక్ డయాగ్రామ్. సో ఈ బ్లాక్ డయాగ్రామ్లోంచి డెఫినెట్లీ మనకి చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగారండి. అసలు బ్లాక్ డయాగ్రామ్ అంటే కంప్యూటర్ తలకు బ్లాక్ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫస్ట్. సో హియర్ ఇన్పుట్ యూనిట్. ఓకే, నెక్స్ట్ సిపియుకి మనకి ఇక్కడ ఏంటంటే ఇందులోని 3 యూనిట్స్ ఉంటాయండి.
సో సిపియూలో ఏంటంటే 3 మేజర్ యూనిట్స్ ఉంటాయి. సో ఏంటవి? కంట్రోల్ యూనిట్, నెక్స్ట్ ఏఎల్యు ఆర్ లాజికల్, నెక్స్ట్ మెమొరీ. ఓకే, దీస్ ఆర్ 3 యూనిట్స్ అవైలబుల్ ఇన్ ద పర్టికులర్ సిపియూ కాంపనెంట్. సో ఈ సిపియూలో 3 అవైలబుల్ యూనిట్స్ ఏమంటే కంట్రోల్ యూనిట్, ఏఎల్యు ఆర్ లాజికల్ యూనిట్, మెమొరీ యూనిట్ అనమాట. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏంటి? అవుట్పుట్ యూనిట్. ఓకే, సో దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. సో ఇక్కడ కంట్రోల్ యూనిట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కంట్రోల్ యూనిట్? కంట్రోల్ యూనిట్ తాలూకు ఫంక్షన్ ఏంటి? సో ఇక్కడ సిపియూలో మొత్తం అంతా ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రాసెస్ కానీ అంతా కూడా ఈ కంట్రోల్ యూనిట్ కంట్రోల్ చేస్తుంది అనమాట. మనం ప్రోగ్రామ్స్ అవని ఇన్స్ట్రక్షన్స్ అవని మొత్తం అంతా ఎగ్జిక్యూట్ చేసేది ఏంటంటే కంట్రోల్ యూనిట్ అనమాట. నెక్స్ట్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్. ఏఎల్యు అంటే ఏంటంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్. ఓకే, ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్ అనమాట. సో ప్లస్, మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్, దీస్ ఆర్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్. నౌ వాట్ అబౌట్ ద లాజికల్ ఆపరేషన్స్? లాజికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? లాజికల్ ఆపరేషన్స్ అంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్, నెక్స్ట్ ఎండ్ ఆర్ నాట్. దీస్ ఆర్ ద లాజికల్ ఆపరేషన్స్ అనమాట. సో అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. లాజికల్ ఆపరేషన్స్ అంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఎండ్ ఆర్ నాట్. సో దీస్ ఆర్ ద లాజికల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఇన్ ద లాజికల్ యూనిట్. ఈ లాజికల్ ఆపరేషన్స్ ఎక్కడ పెర్ఫార్మ్ అవుతాయి అంటే లాజికల్ యూనిట్లో పెర్ఫార్మ్ అవుతాయి. నౌ కమింగ్ టు ద మెమొరీ. మెమొరీ అంటే ఇక్కడ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మెమొరీ ఉంటుంది. ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ. సో ఇదేంటంటే మన టాపిక్ వచ్చినప్పుడు ఇంకా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇదన్నమాట బ్లాక్ డయాగ్రామ్ అంటే ఇది. ఇందులోంచి కూడా కంపల్సరీగా బిట్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువే ఉన్నాయి. ఓకే, సో నౌ కమింగ్ టు ద సెకండ్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. హియర్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సబ్ టాపిక్ ఇన్ ద కంప్యూటర్, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్. ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి? వాట్ ఎవర్ ద యూజర్ give to the computer or whatever the end users given to the computers. సో మనం ఏదైతే మన ఇన్పుట్ కంప్యూటర్కి ఇస్తామో దాన్నే మన ఇన్పుట్ అనమాట. సో ఇక్కడ ఇన్పుట్ అనేది మనం దేని ద్వారా ఇస్తాం? కీబోర్డ్ ద్వారా ఇస్తాం లేదా మౌస్ ద్వారా ఇస్తాం. సో ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్పుట్ డివైజెస్ ఏంటంటే కీబోర్డ్, మౌస్ అనమాట. ఓకే, కీబోర్డ్ అలాగే మౌస్. సో దీస్ ఆర్ ద మోస్ట్ 2 ఇంపార్టెంట్ ఇన్పుట్ డివైజెస్ మనకి ఏంటంటే కీబోర్డు, మౌస్. సో ఇప్పుడు కీబోర్డ్ అంటే ఏంటి, మౌస్ అంటే ఏంటి, జస్ట్ ఒక బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అది సో కీబోర్డ్. సో ఈ కీబోర్డ్ని ఏమంటాం? టైపింగ్ డివైస్ అంటాం. ఓకే, కీబోర్డ్ని మనం టైపింగ్ డివైస్ అంటాం. అట్ ది సేమ్ టైం కీబోర్డ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ కమింగ్ ఫ్రమ్ కీబోర్డ్. ఈ కీబోర్డ్లో లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అసలు కీబోర్డ్లో హౌ మెనీ కీస్ ఆర్ దేర్ ఇన్ ద కీబోర్డ్? కీబోర్డ్లో టోటల్ హౌ మెనీ కీస్ ఉంటాయి? అట్ ది సేమ్ టైం వాట్ ఆర్ ద మోడిఫైర్ కీస్? మోడిఫైర్ కీస్ అంటే ఏంటి? నెక్స్ట్ కీబోర్డ్లో ఇంకా డిస్కస్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయంటే ఫంక్షనల్ కీస్. నెక్స్ట్ 4th వన్ స్పెషల్ కీస్. నెక్స్ట్ టోగల్ కీస్. ఓకే, నెక్స్ట్ ఎంటర్ కీ, బ్యాక్ స్పేస్ కీ, నెక్స్ట్ డిలీట్ కీ. సో ఇలా ఏంటంటే కీబోర్డ్లో చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కీబోర్డ్లో కీస్ అని మనం స్మాల్ బటన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్మాల్ బటన్స్ అన్నింటినీ కీస్ అంటాము. అట్ ది సేమ్ టైం కీబోర్డ్లో దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ కీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద పర్టికులర్ కీబోర్డ్. సో దీస్ ఆర్ ద
టైప్స్ ఆఫ్ కీస్, ఫంక్షనల్ కీస్, స్పెషల్ కీస్, బ్యాక్ స్పేస్ కీ, మోడిఫైర్ కీస్, టోగల్ కీస్, ఇంకా చాలా రకాల కీస్ ఉన్నాయన్నమాట. సో దిస్ అనదర్ వన్ ఈజ్ యారో కీస్. సో ఇప్పుడు యారో కీస్ అంటే ఏంటి? లెఫ్ట్ యారో, రైట్ యారో, డౌన్ యారో, అప్ యారో ఏవైతే మన కీబోర్డ్లో ఉంటాయో ఇవి యారో. సో కీబోర్డ్ గురించి ఇంకా చర్చించుకోవాలంటే ఇంకా చాలా ఉంటుంది, మనం తర్వాత ఎప్పుడైతే టాపిక్లోకి వెళ్తామో అప్పుడు డిస్కస్ చేద్దాం. సో కీబోర్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ మౌస్. ఓకే, నెక్స్ట్ మౌస్ కూడా వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్ అనమాట. ఈ మౌస్ని ఇన్పుట్ డివైస్ అంటాము, అలాగే అట్ ది సేమ్ టైం ఇంకేమంటాం? పాయింటింగ్ డివైస్ అంటాం. ఓకే, మౌస్ అనేది ఏంటి అంటే ఇన్పుట్ డివైస్, అలాగే పాయింటింగ్ డివైస్ అని అంటాం. సో మౌస్ని ఇన్పుట్ డివైస్ అంటాం, అట్ ది సేమ్ టైం పాయింటింగ్ డివైస్ అంటాం. ఈ మౌస్లో మనకేంటి 2 బటన్స్ ఉంటాయి, లెఫ్ట్ రైట్. ఇన్ బిట్వీన్ ఏముంటుంది? స్క్రోల్ వీల్ ఉంటుంది. ఓకే, సో ఇదన్నమాట మౌస్ గురించి. నెక్స్ట్ ఇంకా ఇన్పుట్ డివైజెస్ మనకేమున్నాయి? ఇంకా మన ఇన్పుట్ డివైజెస్ జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఇంకా ఇన్పుట్ డివైస్ ఏమైనా ఉన్నాయి? కీబోర్డు, మౌస్ కాక ఇంకా ఇన్పుట్ డివైజెస్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్పుట్ డివైజెస్ స్కానర్స్. ఓకే, స్కానర్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ MICR, సెకండ్ వన్ ఈజ్ OCR, థర్డ్ వన్ ఈజ్ OMR, ఫోర్త్ వన్ ఈజ్ BCR. ఓకే, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ డివైజెస్ ఆఫ్ స్కానర్స్. ఓకే, సో ఇక్కడ MICR అంటే ఫుల్ ఫామ్ ఏంటి? మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. అంటే MICR ఏం చేస్తుంది? మనకి బ్యాంక్స్లోని సో చెక్స్, DDs ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా రీడ్ చేస్తుంది దాని మీద ఉన్న డేటాను. నెక్స్ట్ OCR అంటే ఏంటి? ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. డాక్యుమెంట్స్లో క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని ఇవి రీడ్ చేస్తుంది. నెక్స్ట్ OMR అంటే ఏంటి? ఆప్టికల్ మార్కింగ్ రీడర్. సో మనం ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాస్తున్నామో OMR షీట్స్ మీద ఆ మార్క్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ మార్క్డ్ ఏరియాస్ అన్నిటిని కూడా రీడ్ చేస్తుంది ఇది. నెక్స్ట్ BCR అంటే బార్కోడ్ రీడర్. ఇఫ్ యూ హ్యావ్ టు గో ఎనీ షాపింగ్ మాల్స్ ఆర్ ఎనీ రెస్టారెంట్స్, there is a barcode readers are there. The particular barcode readers to read the product qualities or product type of manufacturer or product price, everything barcodes అంటే మనకి ఎలా ఉంటాయి కదా. సో ఈ బార్కోడ్ని ఏంటంటే రీడ్ చేస్తుంది అనమాట. ఈ బార్కోడ్ రీడ్ చేస్తుంది. ఈ హిడెన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దీని వెనక టెక్స్ట్ ఉంటుంది అనమాట. అంటే ప్రోడక్ట్ తాల క్వాలిటీ, ప్రోడక్ట్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ప్రోడక్ట్ ఎక్స్పైరీ ఎప్పుడు, ప్రోడక్ట్ ప్రైస్ అంత, ఇవన్నీ బార్కోడ్ రీడ్ చేస్తాను అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైజెస్. నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్. నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి? ప్రింటర్స్, ప్లాటర్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రింటర్స్, ప్లాటర్స్? ప్రింటర్స్కి ప్లాటర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ప్రింటర్ అంటే ఏంటి? మనం ఏదైతే పేపర్ మీద ప్రింట్ తీయాలనుకుంటామో అది పేపర్ మీద ప్రింట్ బయటకు వస్తుంది కాబట్టి దాన్ని ప్రింటర్స్ అంటాం. ప్లాటర్స్ అంటే మనం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, అట్ ది సేమ్ టైం బ్యానర్స్ డిజైన్ చేస్తున్నప్పుడు దాని మీద ఉండే గ్రాఫిక్స్ కానీ డిజైన్స్ కానీ ఈ ప్లాటర్స్ ద్వారా యూజ్ చేస్తాం అనమాట. సో దట్ ఈ ప్రింటర్స్, ప్లాటర్స్. అట్ ది సేమ్ టైం ప్రొజెక్టర్స్. సో 3Ps గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ 3Ps ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా అవుట్పుట్ డివైజెస్ అంటాం. ఓకే, సో ఇది ఇంకా బ్రీఫ్గా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ కమింగ్ టు ద స్టోరేజ్ డివైజెస్. వాట్ ఈస్ స్టోరేజ్ డివైజెస్? సో స్టోరేజ్ అంటే ఏంటి చెప్పండి? స్టోరేజ్ అంటే ఏంటి? స్టోరేజ్ ఈజ్ నథింగ్ బట్ మెమొరీ. ఓకే, ఇంకా చెప్పాలనుకుంటే డేటా, ఇంకా చెప్పాలనుకుంటే ఇన్ఫర్మేషన్. ఓకే, సో హియర్ స్టోరేజ్ అంటే అది మెమొరీ అవనివ్వండి, డేటా అవనివ్వండి, ఇన్ఫర్మేషన్ అవనివ్వండి, ఏదైనాను. స్టోరేజ్ డివైజెస్ అంటే ఏంటి? మనకి కంప్యూటర్కి సంబంధించి స్టోరేజ్ డివైజెస్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి మెమొరీస్. ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ. ఓకే, ఈ ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ అంటే ఏంటి? ప్రైమరీ అంటే ఏంటి? టెంపరీగా స్టోర్ చేస్తుంది. సో దీన్నే మనం ఇంకేమంటాం? ర్యామ్ అంటాం. ఓకే, సెకండరీ మెమొరీ అంటే ఏంటి? పర్మనెంట్గా స్టోర్ చేస్తుంది. దీన్నే మనం ఏమంటాం? రామ్ అంటాం అనమాట. సో ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ,
రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. సో ఈ ర్యామ్లో డేటా అనేది పవర్ పోగానే కంప్లీట్గా లాస్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ రామ్లో ఏమవుతుందంటే ఈవెన్ పవర్ లాస్ట్ అయిపోయినా కూడా అరేజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ర్యామ్ అండ్ రామ్. ఓకే, దీస్ టూ మెమరీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ మే బీ coming from the bits also, these two chapters. Okay, now coming to the next subtopic, networking. What is networking? ఈ నెట్వర్కింగ్లో ఏంటంటే మనకి ఇదే మనకు చాలా ఇంపార్టెంట్. ఓఎస్ఏ లేయర్స్ అని చెప్పి ఎవరైనా విన్నారు ఎప్పుడైనా? మనకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా చదివితే ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో ఫస్ట్ సెమ్లో ఉంటుంది అనమాట ఓఎస్ఏ లేయర్స్. వాట్ ఈజ్ మెన్ బై ఓఎస్ఏ? ఓఎస్ఏ అంటే ఏంటి? ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఓఎస్ఏ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అనమాట. సో ఇందులో మనకు బిట్స్ ఎలా అడుగుతాడంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఓఎస్ఏ లేయర్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 7 టైప్స్ ఆఫ్ ఓఎస్ఏ లేయర్స్. 7 లేయర్స్ ఉంటాయండి ఓఎస్ఏలో. అందులో ఫస్ట్ వన్ ఏంటి? ఫిజికల్. సెకండ్ వన్ డేటా లింక్. థర్డ్ వన్ నెట్వర్క్. ఫోర్త్ వన్ ట్రాన్స్పోర్ట్. ఫిఫ్త్ వన్ సెషన్. సిక్స్త్ వన్ అప్లికేషన్. సెవెంత్ వన్ ప్రెజెంటేషన్. ఓకే, సో ఇదన్నమాట కంపల్సరీ 1 బిట్ ఆర్ 2 బిట్స్ కంపల్సరీ ఓఎస్ఏ లేయర్స్ నుంచి అడుగుతాడు. ఎందుకంటే ఇది చాలా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లోని రైల్వేస్ కానివ్వండి లేకపోతే గ్రూప్ డి కానివ్వండి కంపల్సరీ ఈ ఓఎస్ఏ లేయర్ గురించి బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ లేదనమాట. అంతే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేం లేదు, చాలా సింపుల్. మనకు నెక్స్ట్ ఎప్పుడైతే టాపిక్ వస్తుందో టాపిక్ వచ్చినప్పుడు మనం నేర్చుకుందాం. నెట్వర్కింగ్లో ఏమైనా ఉందా నేర్చుకోవాల్సిందంటే ఓన్లీ ఇది ఒకటి నేర్చుకుంటే సరిపోద్ది. ఓఎస్ఏ లేయర్స్ 7 లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ వన్. ఫిఫ్త్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్స్. What is meant by an operating system? It is an interface between user and computer. Operating system అంటే ఏంటి? యూజర్కి కంప్యూటర్స్కి మధ్యలో ఉండేదాన్నే ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం అన్నమాట. ఓకే, యూజర్కి కంప్యూటర్కి. సో ఈడు యూజర్ అవుతాడు, అలాగే కంప్యూటర్. ఈ యూజర్కి కంప్యూటర్కి మధ్యలో ఉండేదాన్నే ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం అనమాట. ఓకే, సో టుడే వీ హ్యావ్ సో మెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకు చాలా అవైలబుల్ ఉన్నాయి. విండోస్ అని, అలాగే అట్ ది సేమ్ టైం లైనక్స్ అని, అలాగే యూనిక్స్ అని. సో చాలా టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. విండోస్, యూనిక్స్, లైనక్స్. సో విండోస్ అనేది ఏంటి? సింగిల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, విండోస్ అనేది సింగిల్ యూజర్ ఇంటర్ఫేస్. లైనక్స్, యూనిక్స్ అనేవి ఏంటి? మల్టీ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. లైనక్స్, యూనిక్స్ అనేవి మల్టీ యూజర్ ఇంటర్ఫేసెస్. సో దీని గురించి కూడా మనకు టాపిక్ వచ్చినప్పుడు వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. అలాగే అట్ ది సేమ్ టైమ్ నౌ డేస్ వీ హ్యావ్ యూజ్డ్ టూ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి? ఒకటి ఆండ్రాయిడ్, నెక్స్ట్ సెకండ్ వన్ ఐఓఎస్. ఓకే, ప్రెజెంట్ ఏమైనా ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి అడగాలనుకుంటే ఆండ్రాయిడ్, ఐఓఎస్. సో మనకి ఎప్పుడైనా మొబైల్ రిపేర్ అవుతాడు ఏమంటాడు? వాయిస్ పోయిందని అంటాడు. సో వాయిస్ పోవడం అంటే అర్థం ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ కరప్ట్ అయిందని, అంటే ఆండ్రాయిడ్ కరప్ట్ అయిందని. అట్ ది సేమ్ టైం ఐఓఎస్ అనేది కూడా కరప్ట్ అయిందని అర్థం. అంటే ఇవేంటి అసలు ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్స్ అని నథింగ్ బట్ సాఫ్ట్వేర్స్ అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటివి? సాఫ్ట్వేర్స్. సాఫ్ట్వేర్ అంటే ప్రోగ్రామ్స్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే సాఫ్ట్వేర్స్, సాఫ్ట్వేర్స్ అంటే ప్రోగ్రామ్స్ అనమాట. సో అది నెక్స్ట్ వన్ యూనిక్స్. మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. యూనిక్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. ఓకే, సో ఇలాగా మనం ప్రతి కాన్సెప్ట్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుని దీనికి సంబంధించిన బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం యూస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బిట్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈజీ అవుతుంది అనమాట. సో చూడండి, ఇప్పుడే మన ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేస్తాం. లైనక్స్ వచ్చింది. సో లైనక్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్స్. Now coming to the another one, MS Office. It is one of the most important topics in today's generation.
ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటే ఏంటి? ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక అప్లికేషన్ అనమాట. ఓకే, సో హియర్ ఎంఎస్ ఆఫీస్ అనేది ఏంటంటే ఒక అప్లికేషన్. ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక అప్లికేషన్ అన్నమాట. ఈ ఎంఎస్ ఆఫీస్లోనే మనకి ఏటట్టు ఉన్నాయి అవైలబుల్లో? ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్. ఓకే, సో ఈ ఎంఎస్ వర్డ్లో మనం ఏం చేస్తాం? హౌ టు రైట్ ద డాక్యుమెంట్స్, హౌ టు క్రియేట్ ద లెటర్ రైటింగ్స్, హౌ టు క్రియేట్ ద కవర్ లెటర్స్. సో ఎంఎస్ వర్డ్లో వర్డ్కి సంబంధించిన ప్రతిదీ కూడా మనం ఈ ఎంఎస్ వర్డ్లో యూజ్ చేస్తాం అనమాట. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ ఎంఎస్ పవర్ పాయింట్. పవర్ పాయింట్లో ఏంటంటే ఏదైనా ఒక డేటాని ఒక ప్రజెంటేషన్ రూపంలో, అంటే ఒక పిక్చర్ పెట్టి, లేకపోతే ఒక ఆడియో పెట్టి, వీడియో పెట్టి, యానిమేషన్స్ పెట్టి, స్లైడ్స్ రూపంలో మనం ఎంఎస్ పవర్ పాయింట్ అనేది క్లియర్ చేస్తాం అనమాట. అది నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటి? సో మన యొక్క డేటాని స్ప్రెడ్ షీట్స్లోని, అంటే రోస్లోని, కాలమ్స్లోని మనం ఇంక్లూడ్ చేస్తాం అనమాట. సో ఇలాగ రోస్, కాలమ్స్ వేలోని మనం ఇస్తాం ఎంఎస్ ఎక్సెల్లోని. సో ఈ ఎంఎస్ వర్డ్లో మనం నేర్చుకోవాలంటే చాలా టాపిక్స్ ఉన్నాయి ఇందులోని. ఈ ఎంఎస్ వర్డ్లోని షార్ట్ కట్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం అలైన్మెంట్స్, టూల్ బార్స్, షేప్స్, లాట్ ఆఫ్ ఉన్నాయి అనమాట. పవర్ పాయింట్లో కూడా చాలా కాంపనెంట్స్ ఉన్నాయి మనం నేర్చుకోవాలంటే. ఎంఎస్ ఎక్సెల్లో కూడా చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ నుంచి కూడా డెఫినెట్గా మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ మనకి ఎంఎస్ ఆఫీస్ అంటే. నెక్స్ట్ వేరియస్ డేటా. వాట్ ఈజ్ మెన్ బై డేటా రిప్రజెంటేషన్? డేటా రిప్రజెంటేషన్ అంటే ఏంటి చెప్పండి? డేటా రిప్రజెంటేషన్ అంటే మనకి కంప్యూటర్స్లో డేటాని ఆల్గారిథం రూపంలోని, ఫ్లోచార్ట్ రూపంలోనే ఇస్తాం కదా. సో దాన్ని మనం డేటా రిప్రజెంటేషన్ అంటాం అనమాట. సో కంప్యూటర్స్లో ఏంటంటే ఆల్గారిథం రూపంలోనే, ఫ్లోచార్ట్ రూపంలోనే డేటా ఇస్తాం. సో దాన్ని మనం డేటా రిప్రజెంటేషన్. ఆల్గారిథం అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్. అంటే స్టెప్ 1 అని చెప్పి మనకి ఏదైతే డేటా అనుకుంటున్నామో ఆ ఇన్పుట్ ఇక్కడ ఇస్తాం. నెక్స్ట్ స్టెప్ 2, నెక్స్ట్ అలాగే. సో ఇలా స్టెప్ బై స్టెప్లో మనం డేటా ఇచ్చేదాన్ని ఆల్గారిథమ్స్ అంటాం. నెక్స్ట్ ఫ్లోచార్ట్ అంటే ఏంటి? పిక్టోరియల్ రిప్రజెంటేషన్. వాట్ ఈజ్ మెన్ బై పిక్టోరియల్ రిప్రజెంటేషన్? పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి చెప్పండి? పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే మన యొక్క డేటాని చార్ట్స్ రూపంలో అనమాట. చార్ట్స్, అలాగే అట్ ది సేమ్ టైం గ్రాఫ్స్, నెక్స్ట్ డయాగ్రామ్స్. సో ఇలాగే డేటాని ఈ విధంగా మనం డిస్ప్లే చేస్తాం. ఎందుకు? మనకు ఒక ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్, మనకి ఈజీగా అర్థం అవ్వడానికి అనమాట. సో అది. సో మనకి డేటా రిప్రజెంటేషన్లో ఇవి వస్తాయి అనమాట. ఆల్గారిథమ్, ఫ్లో చార్ట్, ఈ టాపిక్స్ వస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ వన్, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ అంటే ఈరోజు మనం యూజ్ చేస్తున్న ఇంటర్నెట్, ఏ జనరేషన్స్లో ఉన్నామో అసలు ఇంటర్నెట్, ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ ఎవరండి? ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్. హూ ఇస్ ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ చెప్పండి? ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ ఎవరు? వింట్ సెర్ఫ్ అనమాట. ఓకే, ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ వింట్ సెర్ఫ్. నెక్స్ట్ అసలు ఇంటర్నెట్ ఎప్పుడు వచ్చింది? ప్రజెంట్ ఇంటర్నెట్ మనం ఏది యూజ్ చేస్తున్నాం? ఇంటర్నెట్లో ప్రోటోకాల్స్ ఏంటి? ఎఫ్టిపి, ఎస్ఎంటిపి. సో ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ఎంటిపి అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. సో ఇంటర్నెట్లో చాలా ఉన్నాయి. ఇంటర్నెట్లో మళ్ళీ నెట్వర్కింగ్ వస్తుంది. ఇందాక మనకు నెట్వర్కింగ్ ఏదైతే వచ్చిందో ఆ నెట్వర్కింగ్ మళ్ళీ ఇంటర్నెట్లో కూడా వస్తుంది. అలాగే అట్ ది సేమ్ టైం ఇంకేటి అడిగాడు? ఈమెయిల్ అడిగాడు. వాట్ ఈజ్ మెన్ బై ఈమెయిల్? ఈమెయిల్. సో ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలాసార్లు మనకి ఈమెయిల్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ అంటే ఏంటి? ఈమెయిల్ మీన్స్ ఎలక్ట్రానిక్ మెయిల్ అనమాట. ఓకే, ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. అది అంటే ఈమెయిల్ మెయిల్ ఫార్మాటింగ్, మెయిల్ మెర్జింగ్, మెయిల్ ఎలా పంపిస్తాం. అలాగే అట్ ది సేమ్ టైం మెయిల్లోని ఈ @ సింబల్ అంటే ఏంటని అడిగాడు ఆప్షన్స్లో. ఇలాగ @ అని కిందన. సో 4 ఆప్షన్స్లో ఏంటి? @ మార్కు, సింబల్ ఇలా ఉన్నాయన్నమాట. సో @ అంటే ఇలాగ @ అనమాట. అది. అలాగే ఇంకా ఈమెయిల్ 2 సబ్జెక్ట్ ఏంటి? ఇమేజెస్ పంపిస్తే ఎన్ని ఇమేజెస్ తీసుకుంటుంది, దాని ఎంబీ ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈమెయిల్లో మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ వెబ్సైట్స్ అండ్ వెబ్ బ్రౌజర్స్. వెబ్సైట్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ సెర్చ్ ఇంజిన్స్.
ఓకే, సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటి చెప్పండి. సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏదైతే డేటాను మనం సెర్చ్ చేస్తామో ఒక పర్టికులర్ ఇంజిన్లో దాన్ని సెర్చ్ ఇంజిన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఈజ్ వన్ ఆఫ్ ద సెర్చ్ ఇంజిన్. సో మనం గూగుల్లోనే కదా డేటా సెర్చ్ చేస్తాం. నెక్స్ట్ వన్ యాహూ కూడా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే యాహూలో మనకు డేటా సెర్చ్ చేయమని అడుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకేమని చెప్పండి, యాహూ కాకుండా ఇంకేమున్నాయి, బింగ్. ఓకే, బింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద సెర్చ్ ఇంజిన్. నెక్స్ట్ ఇంకా ఆస్క్ అని చెప్పు ఇంకోటి ఉంటుంది, అది కూడాను. సో దీస్ ఆర్ సెర్చ్ ఇంజిన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెర్చ్ ఇంజిన్స్కి వెబ్ బ్రౌజర్స్కి డిఫరెన్స్ ఏంటి? సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటి, మన డేటాని ఎక్కడైతే సెర్చ్ చేయాలనుకుంటామో ఆ పర్టికులర్ ఇంజిన్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేసి మనకి తీసుకొస్తుంది అనమాట, దాన్ని సెర్చ్ ఇంజిన్ అంటాం. వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి, వెబ్ బ్రౌజర్స్లోనే సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి అనమాట. సపోజ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఒక వెబ్ బ్రౌజర్. నెక్స్ట్ మొజిల్లా ఫైర్ ఫాక్స్, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది ఒక బ్రౌజర్. నెక్స్ట్ ఇంకా బ్రౌజర్స్ ఇంకేంటి, ఇప్పుడు అందరూ యూస్ చేస్తున్న బ్రౌజర్ ఏంటి, గూగుల్ క్రోమ్. ఓకే, అందరూ యూస్ చేస్తున్న బ్రౌజర్ ఏంటి అంటే గూగుల్ క్రోమ్ అనమాట. నెక్స్ట్ సమ్ టైమ్స్ కొంతమంది ఫోన్లో యూస్ చేస్తాం, ఒపేరా బ్రౌజర్ కూడా యూస్ చేస్తున్నాం. ఓకే, సో దీస్ ఆర్ ద బ్రౌజర్స్. బ్రౌజర్స్ అంటే ఏంటి, బ్రౌజర్స్ ఆర్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్స్. బ్రౌజర్స్ ఆర్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్స్ అనమాట. సో అది మనకి ఇక్కడ వెబ్ బ్రౌజర్స్లో అలా వస్తుంది అనమాట. దానికి సంబంధించిన వెబ్సైట్స్ అండ్ వెబ్ బ్రౌజర్స్లో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్సైట్స్ అండ్ వెబ్ బ్రౌజర్స్. నౌ కమింగ్ టు ద కంప్యూటర్ వైరస్. కంప్యూటర్ వైరస్ అంటే ఏంటి? సో ఈ కంప్యూటర్ వైరస్ అంటే వైరస్ స్టాండ్స్ ఫర్ వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. ఓకే, వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. సో ఈ అసలు వైరస్ అనేది ఎలాగొస్తుంది, ఈ వైరస్లో రకాలేంటి, ఈ వైరస్కి సంబంధించిన థ్రెట్స్ ఏంటి, అవన్నీ కూడా మనకి దీంట్లో వస్తాయి అన్నమాట. ఈ వైరస్కి సంబంధించి ఇంకేమున్నాయి, సైబర్ సెక్యూరిటీ, ఇంకా సైబర్ సెక్యూరిటీతో పాటు సైబర్ బుయోయన్సీ. నెక్స్ట్ ఇంకా సైబర్ ప్రోటోకాల్స్. సో ఏవైతే ఈ వైరస్కి సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి అన్నమాట, వైరస్కి సంబంధించి. అలాగే ఇంటర్నెట్కి సంబంధించి అసలు వైరస్ ఇంటర్నెట్ నుంచి ఎలా స్ప్రెడ్ అవుతుంది, దాని యొక్క నివారణలు ఎలా తీసుకోవాలి, సైబర్ అటాక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి అన్నమాట, ఈ వైరస్కి సంబంధించి ఉంటాయి. సో ఇదండి బ్రీఫ్గా మనం ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా టాపిక్స్ అనేది చూసాం అనమాట. సో ఇందులో ఫస్ట్ వన్ ఏం చూసాం, ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్. ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఏంటి, ఏదైతే మనం స్టార్టింగ్ నుంచి అందులో జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి, అలాగే కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది, కాంపోనెంట్స్ ఉంటాయి, బ్రీఫ్గా అది నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. అసలు ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి, అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి చూసాం. నెక్స్ట్ స్టోరేజ్ డివైజెస్. స్టోరేజ్ డివైజెస్లో ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది. ప్రైమరీ స్టోరేజ్ డివైజెస్ అనేవి ర్యామ్లోకి వస్తాయి, సెకండరీ స్టోరేజ్ డివైజెస్ అనేవి రోమ్లోకి వస్తాయి. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ నెట్వర్కింగ్. ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా విండోస్, లైనక్స్, యూనిక్స్. విండోస్ సింగిల్ యూజర్ ఇంటర్ఫేస్, లైనక్స్ అంటే యూనిక్స్ అంటే అవి ఏంటంటే మల్టీ యూజర్ ఇంటర్ఫేసెస్ అనమాట. నెక్స్ట్ యూనిక్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మల్టీ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ చూసాం, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్. సో ఈ ఎంఎస్ ఆఫీస్లో ఈ 3 ఏంటంటే అప్లికేషన్స్ అనమాట. ఎంఎస్ ఆఫీస్ అనే ఒక అప్లికేషన్లో ఈ 3 అనేవి అప్లికేషన్స్. ఎంఎస్ వర్డ్ అనేది వర్డ్ డాక్యుమెంట్ సంబంధించిన అప్లికేషను, ఎంఎస్ పవర్ పాయింట్ అనేది మనం స్లైడ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. వీ హ్యావ్ టు క్రియేట్ ద స్లైడ్స్. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ అనేది వీ హ్యావ్ టు ఎంటర్ ద డేటా ఇన్ రోస్ అండ్ కాలమ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ స్ప్రెడ్ షీట్ అంటాం. నెక్స్ట్ వేర్ ఈస్ డేటా రిప్రజెంటేషన్. వేర్ ఈస్ డేటా రిప్రజెంటేషన్ అంటే ఫ్లో చార్ట్, ఆల్గారిథం. సో అవి చూసుకున్నాం మనం. నెక్స్ట్ ఇందులోనే ఇంకా ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్ అంటే ఇంటర్నెట్ వెబ్సైట్స్ అంటే ఇంటర్నెట్ ద్వారా అందులో కూడా మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ఎంటీపీ ప్రోటోకాల్. అలాగే ఈమెయిల్ అంటే ఈమెయిల్ తాలూకా అడ్రస్ బార్, అట్ ది సేమ్ టైం ఈమెయిల్ @ సింబల్స్, అలాగే ఈమెయిల్ ఫార్మాటింగ్, ఈమెయిల్ మెయిల్ మెర్జింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఈమెయిల్లోకి వస్తాయి. నెక్స్ట్ వన్ వెబ్సైట్స్ అండ్ వెబ్ బ్రౌజర్స్. అంటే వెబ్సైట్స్ అంటే ఏవైతే సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయో మనం ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తామో దాన్ని వెబ్సైట్స్ అంటాం. వెబ్ బ్రౌజర్స్ అనేవి సాఫ్ట్వేర్స్ అనమాట. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్,
Mozilla Firefox, Google Chrome, those are softwares. Now coming to the last one, computer virus. Computer virus అంటే ఒక వైరస్ వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్సిస్ ద క్రూషియల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ టు బి కరప్టెడ్ ఆర్ డ్యామేజ్డ్. అంటే దాని అర్థం ఏంటి, ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది కరప్ట్ ఆర్ డ్యామేజ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే వైరస్ అనేది ఏంటి, ఒక మలీషియస్ సాఫ్ట్వేర్ అంటాం లేదా మాల్వేర్ అంటాం అనమాట. ఇదేంటంటే కంప్యూటర్లోకి కానీ మనం ఏదైనా పెన్ డ్రైవ్స్ ఎక్కడైనా సపోజ్ సాంగ్స్ డౌన్లోడ్ చేసినప్పుడు అన్వాంటెడ్ మెయిల్స్ అవి డౌన్లోడ్ చేసినప్పుడు అన్వాంటెడ్ లింక్స్ అవి డౌన్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వైరస్ అటాక్స్ అనేవి మన పెన్ డ్రైవ్లోకి వచ్చి పెన్ డ్రైవ్ ద్వారా మన సిస్టంలోకి వచ్చి ఫైల్స్ని డిస్టర్బ్ చేస్తాను అనమాట. ఇది కంప్యూటర్ వైరస్. సో ఇప్పుడు ఏంటంటే మనం టాపిక్స్ అది చూసాం కాబట్టి లాస్ట్ గత ప్రీవియస్ సిరీస్లో ఏవైతే మనకు క్వశ్చన్స్ ఒకసారి గ్రేడ్ 1 టెక్నీషియన్లో అడిగాడో ఆ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. దాని ఆటోమేటిక్గా వీ హ్యావ్ సమ్ క్లారిటీ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. ఇది ఎప్పుడు అడిగాడు, RRB 2021లో మార్నింగ్ షిఫ్ట్లో అడిగాడు మనకి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. అందులో ఫస్ట్ వన్ చూడండి, ఇంక్జెట్ ప్రింటర్, సెకండ్ వన్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, థర్డ్ వన్ హెడ్ఫోన్, ఫోర్త్ వన్ ప్రొజెక్టర్. ఈ బిట్ ఆల్రెడీ మనం ఇందాక టాపిక్లో డిస్కస్ చేసాం కదా. సో ఫస్ట్ వన్ ఏంటి, మీకు ఆల్రెడీ చెప్పాను 3 P's గుర్తుపెట్టుకోమని చెప్పాను, ప్రింటర్స్, ప్లాటర్స్, ప్రొజెక్టర్స్. ఆ మూడు ఏమవుతాయి, అవుట్పుట్ డివైస్ అవుతాయి. సో ఇది కాదు, సింపుల్లీ మనం ఇక్కడ అరెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ప్రింటర్స్ ఏవైతే ఉంటాయో మనకి అది కాదని చెప్పాను నేను. సో ఇక్కడ చూడండి, ఇంక్జెట్ ప్రింటర్ అయితే మనకి ఇది కాదు, సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, OCR. సో ఇది మనకి ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేశాను. ఏవైతే డాక్యుమెంట్స్లో క్యారెక్టర్స్ అనేవి ఉంటాయో లేదా లెటర్స్ అనేవి ఉంటాయో దాన్ని అది రీడ్ చేస్తుంది అనమాట. అంటే సపోజ్ ఆ క్యారెక్టర్స్ అనేవి విజిబుల్గా లేకపోయినా డర్టీగా ఉన్న ఈ OCR యాప్స్ కూడా మన మొబైల్లో చాలామంది యూజ్ చేస్తారు. సో ఇది నెక్స్ట్ హెడ్ఫోన్స్ అనేవి ఏంటి, మనం సౌండ్స్ అనేవి వింటాం, ఆటోమేటిక్గా సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది మనం ఇవ్వట్లేదు సౌండ్, ఆటోమేటిక్గా అది ప్రొడ్యూస్ ఇస్తుంది అనమాట. సో అందుకే హెడ్ఫోన్ అనేది కూడా అవుట్పుట్ అవుతుంది. ప్రొజెక్టర్ ఇందాక ఆల్రెడీ చెప్పిన, ప్రొజెక్టర్ అంటే ఏంటి, మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అయ్యేది. ప్రింటర్, ప్లాటర్, ప్రొజెక్టర్, ఈ 3 P's కూడా ఆల్వేస్ అవుట్పుట్ డివైసెస్ అవుతాయి అనమాట. సో ఇది కాదు. సో ఇక్కడ మనకి ఏమైంది, సెకండ్ వన్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అనేది ఇన్పుట్ డివైస్ అనమాట. సో అది నౌ కమింగ్ టు ద సెకండ్ బిట్ చూడండి ఇక్కడ. సెకండ్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ హార్డ్వేర్ ఇన్పుట్ డివైస్ ఇన్ ఏ కంప్యూటర్. ఓకే, మన కంప్యూటర్లో హార్డ్వేర్ ఇన్పుట్ డివైస్ అంటే ఏంటో అని అడుగుతున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి మనకి క్లియర్గా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఫస్ట్ హార్డ్వేర్ ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి అని అడిగాడు కదా. సో ఈ హార్డ్వేర్ ఇన్పుట్ డివైస్లో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే ఫస్ట్ వన్ ఇది ఎప్పుడు ఇచ్చాడు, 2021లోనే మార్నింగ్ షిఫ్ట్ ఇచ్చాడు ఇది. సో ఇప్పుడు VDU అంటే ఏంటి, విజువల్ డిస్ప్లే యూనిట్ అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. ప్రొజెక్టర్స్లో, మోనిటర్స్లో ఏదైతే డిస్ప్లే అవుతుందో దాన్నే విజువల్ డిస్ప్లే యూనిట్ అంటాం. సో ఇది కాదు ఇది. ఓకే, ఇది ఎందుకు, ఇది అవుట్పుట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ స్పీచ్ సెన్సైజర్. వాట్ ఇస్ ది మెంట్ బై స్పీచ్ సెన్సైజర్ అంటే ఏంటి, ఇది కూడా వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ అనమాట. మనం ఏదైతే స్పీచ్ ఇస్తామో మొబైల్స్లో కానీ లేకపోతే కంప్యూటర్స్లో కానీ ఆటోమేటిక్గా ఆ స్పీచ్ అనేది అది కన్వర్ట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తున్నట్టు. ఓకే, సో అందుకే ఇక్కడ మనం అవుట్పుట్ అది ప్రొడ్యూస్ చేస్తుంది. స్పీచ్ మనం తీసుకున్న టెక్స్ట్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి స్పీచ్ సెన్సైజర్ కూడా మనకి కాదు. నెక్స్ట్ ప్లాటర్స్ అంటే ఏం చెప్పాను, అవుట్పుట్ డివైస్ అని చెప్పాను, 3 P's. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇందులో ఏముంది, స్కానర్స్ అనమాట. ఓకే, ఈ స్కానర్స్ ఏదైతే ఉన్నదో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. MICR, OCR, OMR, BCR, ఈ 4 టైప్స్ ఆఫ్ స్కానర్స్. సో స్కానర్స్ అనేది మనకి హార్డ్వేర్ ఇన్పుట్ డివైస్ అనేది అవుతుంది అనమాట. ఓకే, నౌ కమింగ్ టు ద థర్డ్ వన్. సో చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్. మన కంప్యూటర్లో ఇంటర్నల్ పార్ట్ కానిది ఏది అని అడిగాడు అనమాట. సో చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి ఇచ్చాడు, ర్యామ్ అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి ఇచ్చాడు, ర్యామ్ అంటే ఏం చెప్పాను మీకు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని చెప్పాను. సో ర్యామ్ అనేది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ మీకు చెప్పినప్పుడు చెప్పాను. సో ర్యామ్ అనేది కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఫ్లాష్ డ్రైవ్ అంటే ఏంటి, మన హార్డ్ డిస్క్ అనమాట. ఓకే, సో అది కూడా మనకి ఇక్కడ ఇంటర్నల్ పార్ట్లో ఇది ఉండదు. నెక్స్ట్ థర్డ్ వన్ వీడియో కార్డ్ ఏంటి, మనం ఏదైతే మదర్ బోర్డు ఉంటుందో PCB అంటాం. PCB అంటే ఏంటి అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు అనమాట. ఈ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుకి అటాచ్గా వీడియో కార్డ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ మదర్ బోర్డు ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఇక్కడ ఫ్లాష్ డ్రైవ్ అంటే ఏంటి, ఇది ఒక ఇంటర్నల్ పార్ట్ కాదు. ఫ్లాష్ డ్రైవ్ అనేది ఇక్కడ USB అవ్వచ్చు
లేకపోతే హార్డ్ డిస్క్ అవ్వదు, ఇది ఒక స్టోరేజ్ డివైస్ అనమాట. డ్రైవ్ అని అన్నాం కాబట్టి డ్రైవ్ అంటే ఏంటంటే ఒక స్టోరేజ్ డివైస్, సో అందుకే ఇది కాదు. సో ర్యాము, వీడియో కార్డు, మదర్ బోర్డు, దోస్ 3 ఆర్ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ ఎక్సెప్ట్ ఫ్లాష్ డ్రైవ్ అనమాట. ఓకే, నౌ డిస్కస్. నౌ వీ హ్యావ్ టు సీ ద 4th క్వశ్చన్ ఆఫ్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ అవుట్పుట్ డివైజెస్? ఇందులో 4 గ్రూప్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్లో 3 గ్రూప్స్ ఇచ్చాడు. ఇందులో అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటో అని అడిగాడు. చూడండి, ఫస్ట్ స్కానర్ అనేది ఇన్పుట్ డివైజ్ అని చెప్పాం. సో ఇది అవ్వదు, సో ఆటోమేటిక్గా ఇది ఎలిమినేట్ చేయొచ్చు మనం. ఓకే, సో ఇక్కడ స్కానర్ ఏదైతే ఇచ్చామో ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఎలిమినేట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. కీబోర్డ్ అనేది ఇన్పుట్ డివైజ్, సో ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ థర్డ్ వన్ మౌస్ చూడండి, ఇక్కడ కూడా ఇన్పుట్ డివైజ్ ఇచ్చాడు, సో ఆటోమేటిక్గా ఇది ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా 3 ఆప్షన్స్ మనం చెక్ చేయక్కర్లేదు. నెక్స్ట్ 4th వన్ చూడండి. ప్లాటర్ అంటే అవుట్పుట్ డివైజ్. నెక్స్ట్ ప్రింటర్ అవుట్పుట్ డివైజ్. నెక్స్ట్ మోనిటర్ కూడా అవుట్పుట్ డివైజ్. ఎందుకు? మోనిటర్లో మనం ఏదైతే అవుట్పుట్ అనేది మన మోనిటర్లో డిస్ప్లే అవుతుంది కాబట్టి, సో హియర్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 5th వన్ ఏంటి ఇచ్చాడు ఒకసారి చూద్దాం మనం. ద సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వర్ బేస్డ్ ఆన్, మీకు చెప్పాను ఈ బిట్ కంపల్సరీ అడుగుతాడని చెప్పాను, ఈ బిట్ అడిగాడు చూడండి. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో మనం ఏది చూసాం? వ్యాక్యూమ్ చూస్. సో ఇది కాదనమాట, ఆటోమేటిక్గా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో ఏంటంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్ కాబట్టి ఇది అవ్వదు. వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేది మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో. వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి అవ్వదు. నెక్స్ట్ బయో ఆప్టిక్స్ అంటే ఇది అసలు జనరేషన్స్లో బయో ఆప్టిక్స్ అనే వర్డే లేదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ సిలికాన్ చిప్స్. ఈ సిలికాన్ చిప్స్ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ మైక్రో ప్రాసెసర్స్లో ఈ సిలికాన్ చిప్స్ అనేవి యూస్ చేస్తాయి. మైక్రో ప్రాసెసర్ అనేది ఎందులోనికి వస్తుంది? 4th జనరేషన్స్లో వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్ చెప్పాను సెకండ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్లో యూస్ చేస్తారండి. సో ట్రాన్సిస్టర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నౌ కమింగ్ టు ద 6th క్వశ్చన్. 6th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కంప్యూటర్ కాంపనెంట్స్? అసలు కంప్యూటర్ చూసారా, బ్లాక్ డయాగ్రామ్ నుంచి ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగాడు. ఇది కూడా ఎప్పుడు అడిగాడు? 2021 మార్నింగ్ షిఫ్టే. సో బ్లాక్ డయాగ్రామ్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి సో చూడండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, పేపర్ ఎలాగవుతుంది? పేపర్ కాదు కదా, సో ఇది మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. పేపర్ అనేది కాదు. నెక్స్ట్ ఈ మూడిట్లోనే చూసుకోవాలి. నెక్స్ట్ మెమొరీ అనేది చెప్పాను, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్లో ఏముంటుంది? కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంటుంది, మెమొరీ యూనిట్ కూడా ఉంటుంది. సో మెమొరీ ఉంటుంది, నెక్స్ట్ CPU ఉంటుంది, ఏఎల్యూ ఉంటుంది. సింపుల్గా మన పేపర్ని ఎలిమినేట్ చేసేవచ్చు. నెక్స్ట్ 7th క్వశ్చన్. వాట్ ఆర్ ద 3 కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఏ CPU ఇన్ ఏ కంప్యూటర్? సో కంప్యూటర్లో 3 కాన్స్టిట్యూయెంట్స్ ఏంటంటే చూడండి, మనకి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్లో ఏం చెప్పాను? ఫస్ట్ వన్ కంట్రోల్ యూనిట్ చెప్పాను, సెకండ్ వన్ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ చెప్పాను, థర్డ్ వన్ మెమొరీ యూనిట్ చెప్పాను. సో ఆ 3 ఎక్కడైతే ఉన్నాయో అదే ఆన్సర్ అవుతుంది మనం. చూడండి, కంట్రోల్ యూనిట్ ఏఎల్యూ, కీబోర్డ్ కాదు. నెక్స్ట్ ఏఎల్యూ మెమొరీ. నెక్స్ట్ మోనిటర్ ఇచ్చాడు, ఇది కూడా కాదు. నెక్స్ట్ మోనిటర్ ఇచ్చాడు, ఇది కూడా కాదు. సో సింప్లీ వీ కెన్ ఎలిమినేట్ ఆల్ దీస్ 3 ఆప్షన్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఏదవుతుంది ఆన్సర్ మనకి? కంట్రోల్ యూనిట్, ఏఎల్యూ, మెమొరీ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏటవుతుందంటే ఇది కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజికల్ యూనిట్, మెమరీ యూనిట్ అనమాట. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నౌ కమింగ్ టు ద 8th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ రామ్? రీడ్ ఓన్లీ మెమొరీ ప్రాపర్టీ కాంది అడిగాడు. సో ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్స్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. రామ్ అంటే ఏం చెప్పాను? ఇన్ఫర్మేషన్ పర్మనెంట్గా స్టోర్ చేసేది రామ్ అని చెప్పాను, ఇన్ఫర్మేషన్ టెంపరీగా స్టోర్ చేసేది ర్యామ్ అని చెప్పాను. ఓకే, సో ఇది కంపల్సరీ ఇది అవుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ వాల్టైల్ మెమొరీ. వాల్టైల్ మెమొరీ అంటే ఏంటి? పర్మనెంట్ మెమొరీ అనమాట. నాన్ వాల్టైల్ అంటే టెంపరీ. నెక్స్ట్ నాన్ వాల్టైల్ అంటే పర్మనెంట్. సో టెంపరీ అంటే మనకి ఎందులోకి వస్తుందని చెప్పాను? ర్యామ్లోకి వస్తుందని చెప్పాను కాబట్టి ఇది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ రామ్ అన్నాడు కాబట్టి ఇది రామ్ ప్రాపర్టీ కాదు. ఇది రామ్ అంటే ఏంటి? నాన్ వాల్టైల్ అనమాట, ఎప్పటికీ చెరగదు. సో ఇక్కడ చూడండి, రామ్ అంటే నాన్ వాల్టైల్ అంటాం. నెక్స్ట్ ర్యామ్ అంటే వాల్టైల్ అంటాం. ఓకే, సో ఈ రామ్ అంటే ఏంటంటే నాన్ వాల్టైల్ అనమాట, ఎప్పటికీ చెరగదు. ర్యామ్ అంటే
వాల్టైల్ చెరిగిపోతుంది అనమాట. సో ఇక్కడ క్లియర్గా మనకి వాల్టైల్ మెమరీ అని ఇచ్చాడు. సో ఇది కాదు, అందుకే నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఇది అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ లాస్ట్ ఈవెన్ ఇఫ్ ద కంప్యూటర్ స్విచ్ ఆఫ్ అన్నాడు. ఇన్ఫర్మేషన్ అంటే పోదాడు కంప్యూటర్ టర్న్ ఆఫ్ అయినప్పుడు. సో అది కూడా తప్పు కదా, మీకు ఏం చెప్పాను రామ్లోని ఇన్ఫర్మేషన్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. కంప్యూటర్ టర్న్ ఆఫ్ అయిపోయినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది పర్మనెంట్గా ఉంటుంది అనమాట. సో ఇది సో మనం ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే మన బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్ని మనం డిస్కస్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫర్దర్ క్లాసెస్ నుంచి వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్. ఆ పర్టికులర్ టాపిక్లోంచి ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ఎలాగ అడిగాడు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.